ప్రియమైన వారులారా, మన ప్రభునామంలో మీకందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, మన పరలోకపు తండ్రి ఎంత మంచి దేవుడంటే, నా నామంలో మీరు రొట్టెను అడిగితే రొట్టెను, చేపను అడిగితే చేపను ఇస్తాను అని అన్నారు. మనము పొందుకున్న లేదా కలిగి ఉన్న ప్రతి ఈవి కూడా జ్యోతిర్మయుడైన తండ్రి నుండి పొందుకున్నదే. సో మనము కలిగి ఉన్న ఒక ఈవి కూడా మన సొంత బలము చేత కానీ జ్ఞానము చేత కానీ పొందుకున్నది కాదు. అయితే బైబిల్ గ్రంథములో చూసినట్లయితే యూదులను పరిపాలించుచున్న హిజ్కియా రాజు మనకు తెలుసు. ఇతను దావీదులాగా అనుకూలమైన వాడు, రెండవదిగా నీతిని అనుసరించి నడుచుకునేవాడు. కాబట్టి దేవుడు హిజ్కియాను గొప్ప ఐశ్వర్యవంతునిగా చేసి ఆశీర్వదించెను. రెండవదిగా ఇతర రాజులు హిజ్కియాను పోడేవారు. సో కొంతకాలమునకు హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చిందని వినినప్పుడు ఇతర రాజులు కానుకలు పత్రికలను పంపించారు. తనను చూడడానికి వచ్చిన వారికి తన భవనంలో ఉండే వాటిని దేనిని మరుగు చేయక సమస్తమును చూపించాడట. దేవునికి ఈ విషయంలో కోపం వచ్చి, నేను నీకు ఇచ్చినదంతా బబులోను వారు తీసుకుపోతారని ప్రవక్త ద్వారా తెలియచేశారు. సో మనము నేర్చుకోవలసిన పాఠం ఏమనగా, హెచ్చింపుకు పోకూడదు. సామెత ఒకటి ఉంది కదా, మాంసము తిన్నామని ఎముకలు మెడలు వేసుకుంటామా? దేవుని బిడ్డలారా, దేవుని చేత పొందుకున్న ప్రతి ఈవి కూడా మన సొంత జ్ఞానము కాదని, మన సొంత బలము కాదని, అది ప్రతి ఈవి కూడా దేవుడు ఇచ్చిందని మర్చిపోకుండా, మనము హెచ్చింపు పోకుండా, మనము తగ్గింపుతో ఉన్నట్లయితే మనకు దేవుడిచ్చిన ప్రతి ఈవి కూడా మనము మన బిడ్డలే పొందుకొని అనుభవించగలము. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.